వేం నరేందర్ రెడ్డి స్థానం ఖాళీ అయింది. ఇప్పుడు ఖాళీ అయిందంటే మరి ఆయనని రాజ్యసభకు పంపించి వదిలేస్తారా, సలహాదారుగా కంటిన్యూ చేస్తారా? నేను అనుకోవడం రేవంత్ రెడ్డి వదలకపోవచ్చు అని నేను అనుకుంటున్నా. పోస్ట్ ఖాళీ చేస్తాడు, వేరే వాళ్ళకి ఇస్తాడని అయితే నేను అనుకుంటలేను. మరి ముఖ్యమంత్రి కొత్త సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ఇప్పుడు సంతోష్ కుమార్కి ఇచ్చిండు, సంతోష్ రావుకి కేసీఆర్ గతంలో. సంతోష్ రావు కేసీఆర్తో కాకుండా బయట ఉన్నాడా? అదే ప్రగతి భవన్లో ఉన్నాడు కదా ఆ రోజున. ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ కింద కొత్త పోస్ట్ క్రియేట్ అట. వామ్మో, వైఎస్ కేవీపీ ఫార్ములాను రేవంత్ ఫాలో అవుతారా? సీఎం రేవంత్ రెడ్డికి కొత్త రాజకీయ సలహాదారు ఎవరు? వేం నరేందర్ రెడ్డి స్థానాన్ని భర్తీ చేసేది ఎవరు? ముఖ్యమంత్రి వెన్నంటి ఉండే నాయకుడు ఎవరు? రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం దీనిపైనే చర్చ నడుస్తున్నది. రాజ్యసభ ఎంపీగా నామినేషన్ వేసే ముందు ముఖ్యమంత్రి రాజకీయ సలహాదారు పదవికి వేం నరేందర్ రెడ్డి రాజీనామా చేసిందట. దీంతో ఆ స్థానంలో కొత్తగా వచ్చే నాయకుడు ఎవరు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన మాదిరి సన్నిహితంగా ఉండే లీడర్ ఎవరైనా ఉన్నారా అని చర్చ జరుగుతున్నది. అంటే అఫీషియల్ పదవి మళ్ళీ ఇంకొకటి ఉండడానికి వీల్లేదు కాబట్టి ఆయన పదవికి రాజీనామా చేసి నామినేషన్ వేసిండు అన్నట్టు. సో కాబట్టి సలహాదారు పదవి గవర్నమెంట్ నుంచి మళ్ళీ జీతం తీసుకునే ఇంకొక పదవి ఇవ్వడానికి అవకాశం లేదు. కానీ ఏదో ఒకటి క్రియేట్ చేయొచ్చు. ఇప్పుడు ఏముంటుందండి, పదవి లేకున్నా పోయి అలా కూర్చోవచ్చు కదా. మళ్ళీ వేం నరేందర్ రెడ్డిని తన సలహాదారుగా ముఖ్యమంత్రి నియమించుకునే అవకాశం ఉందట. నేను అదే చెప్పినా కదా. దానికోసం ఏం చేస్తారట, ఆఫీస్ ఆఫ్ ది ప్రాఫిట్ అనే సమస్య రాకుండా కొత్తగా మరో పోస్ట్ క్రియేట్ చేసి అపాయింట్ చేసుకునే వెసులుబాటు ఉందని చర్చ కాంగ్రెస్లో ఉన్నదట. వదలడు, అది ఫెవికాల్ బంధం, అది వదలడు అసలు పొరపాటున కూడా. ఎందుకంటే ఇవాళ హోంశాఖ ఎవరికి ఇవ్వకుండా తన దగ్గర ఎందుకు పెట్టుకున్నాడు? ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది హోంశాఖ? వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఖమ్మంలో 1000 ఇండ్లు ఎట్లా కూలగొట్టిరు? వేం నరేందర్ రెడ్డి, రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వర అందరు కలిసి చేసిన పని ఇది. మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్లో ట్రాన్స్ఫర్లు అయినా ఇంకోటైనా రియల్ ఎస్టేట్కి సంబంధించిన అంశాలైనా ఎవరి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి? వేం నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి. కాబట్టి ఆయన అంత ఈజీగా వదలడు. ఆయన నమ్మిన వ్యక్తుల్లో వేం నరేందర్ రెడ్డి ఒకరు. రాజశేఖర రెడ్డి కేవీపీ ఎట్లనో మరి రేవంత్ రెడ్డికి వేం నరేందర్ రెడ్డి అట్లా. ఇదేం ప్రజల కోసం కాదు, సొంత లాభాల కోసం, సొంత వ్యవహారాల కోసం, అవతలోడి మీద నమ్మకం లేకపోతే మరి వేం నరేందర్ రెడ్డి లేకపోతే మళ్ళీ ఆడ ఫైమ్ కురేషినో రోహిన్ రెడ్డినో వీళ్ళనే పెట్టుకోవాలి ఇక. ఎందుకంటే ఈయన చుట్టూన్న వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటోళ్ళే కదా. తెలంగాణ సోయిన్న కొనన్నా పెట్టుకున్నాడా? రేవంత్ రెడ్డికి ఇప్పటికైనా 2.5 సంవత్సరాలైంది. చిత్తశుద్ధి ఉంటే తెలంగాణ సోయి ఉన్న నిజాయితీ గల ఒక సలహాదారుని పక్కన పెట్టుకో. అర్థమైందా? నీ చుట్టూన్న వాళ్ళంతా నీకు సలహాలు ఇచ్చేటోళ్ళు కాదు, నీకు భజన చేసేటోళ్ళే. నువ్వు ఏం చేసినా సప్పట్లు కొడుతోళ్ళు. ఎందుకంటే వాళ్ళంతా రియల్ ఎస్టేట్ వ్యాపారులు. రియల్ ఎస్టేట్ వ్యాపారికి ఏముంది, ఆయన పని కావాలి. నిన్ను పొగిడినప్పుడల్లా నువ్వు వాళ్ళకి తాయిలాలో లేకపోతే భూములో ఇంకోటో వాళ్ళు చేసుకోవడానికి అవకాశం ఇస్తావు. అందుకని నేను పొగుడుతూ ఉన్నారు, నువ్వు బాగా చేస్తున్నావు అని. ఆ పొగడతల్లోనే ఉన్నావు నువ్వు. రియాలిటీకి వచ్చి తెలంగాణ సోయితో సామాజిక కోణంలో నువ్వు ఆలోచిస్తే నిర్ణయాలు కూడా మంచి నిర్ణయాలు జరుగుతాయి. లేకపోతే 1000 ఇండ్లు కూలగొట్టవు కదా. 1000 ఇండ్లు కూలగొట్టే నిర్ణయాలు తీసుకొని కాంగ్రెస్ పార్టీ పతనానికి కారణం కావు కదా. అందుకే తెలంగాణ సోయి ఉన్నోడు, సామాజిక కోణం తెలిసిన పక్కన పెట్టుకో. మీకు ఎట్లాగో తెలియదు కాబట్టి వాళ్ళని పెట్టుకోవడం వల్ల మీకు ఉపయోగం ఉంటుంది. వేం నరేందర్ రెడ్డికి ఏం తెలుసు? ఆయన రియల్ ఎస్టేట్, పైసలు, వ్యవహారం తప్ప ఇది ఏం తెలుసు? 500 కోట్లు కావాలని మొబిలైజ్ చేయగలుగుతాడు. 500 కోట్లు కావాలి, ఒక 1000 కోట్లు కావాలని మీరు మొబిలైజ్ చేయగలుగుతారు. ఒక 100 ఎకరాలు మనం ఏడుంది అని అనుకుంటే మీరు చేయగలుగుతారు. అంతే తప్ప మీరు ప్రజల కోణంలో, సామాజిక కోణంలో ఆలోచించి పేదోడేంది, పెద్దోడేంది, వర్గాలేంది, కులాలేంది, అసలు ఈ ప్రజలు ఎట్లా బతుకుతున్నారు, ఈ సోషల్ యాంగిల్ మీకు తెలియదు కదా. సో మొత్తానికి వేం నరేందర్ రెడ్డి మరి ఆ స్థానం ఆయనకే ఇస్తాడా? ఆయననైతే వదలడు, సింపుల్. వేరే వాళ్ళనైతే పెట్టుకోడు నాకు తెలిసి. ఆయనే ఉండే అవకాశం ఉంది నేను అనుకోవడం.